పేరండి? అనంతరావు. ఏం వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు ఉంది. రైతులకి కష్టాలు లేకుండా జరుగుతున్నాయి అంటున్నారు. రుణాలు జరుగుతున్నాయి. 2 జరుగుతున్నాయి. విడతల వారీగా. ఒకవేళ నష్టం వచ్చినా నష్టపరిహారాలు ఇస్తున్నారు. వచ్చేయలేదా? అవి రాలేదు. అప్లై చేశారు. అందులోని ₹1 కూడా ఇవ్వలేదు. అంతా తీసుకున్నారు. కొందరికి వచ్చాయన్నారు. ఎవడు బిళ్ళ కూడా ఇవ్వలేదు. ఇక్కడ మాత్రం ఇక్కడ అధికారుల పనితీరు ఎలా ఉందంటారండి? ఎదుగుతానంగా ఉందని అంటాం. ఎదుగుతానంగా ఉంది. ఎమ్మెల్యేలు పనితీరైనా సరే ఎమ్మెల్యే మేము చూశారు. ఎమ్మెల్యే రాను కూడా రాలేడు. పనులు చేసి పెడుతున్నారు. పనులు చేస్తారు. వాళ్ళు చేస్తారు అంటారు. సిద్ధరావాలంట వాళ్ళు నాకు డబ్బులు నా దగ్గర డబ్బులు ఇస్తారంట. మరి ఎవరికి ఇచ్చి మాది మనుషులను వచ్చి చూస్తున్నారు. ఊరాలు వాళ్ళు తాలూకు రాళ్ళు పలక పెద్ద ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అసలు చేయాల్సిన ఇంకా ఏమైనా సమస్యలు ఏమి లేవు. సమస్యలు లేకుండా చూసుకున్నారా? ఏం సమస్యలు ఉండి ఏమైంది ఇక్కడ? ఏం సమస్యలు ఉండి ఏమి లేవు సమస్యలు. అసలు ఎవరు మేము చూస్తే కదా. అంటే బాగానే చేసి పెడుతున్నారు. వేద్దాం అనే వాళ్ళు ఏం చేయలేదు. సిద్ధారావు ఏం చేసాడు? ఏం చేయలేదు అసలు. కొత్త వాళ్ళకి చూస్తున్నారు. కొత్త వాళ్ళకి చూస్తున్నారు. కొత్త వాళ్ళు అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా. జగన్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఊరు వచ్చినా జగన్కి వేస్తాం ఓట్లు. జగన్ జనసేన ప్రభావం ఉంటుంది అంటున్నారు ఇక్కడ. జనసేన అనుకున్నాడు అసలు కూడా యూత్ ఉందా అనేసి అసలు ఏం లేదు. రాష్ట్రంలో ఎవరు రావాలి ముఖ్యమంత్రి? అయితే ఎవరు వచ్చేవాళ్ళు గెలిచిన వాళ్ళు వస్తారు. అంటే ఎక్కువ అవకాశాలు ఎవరుకుంటే ఎవరు ఉండేవాళ్ళు వస్తారు. గెలిచిన వాళ్ళు వస్తారు. ఓకే. అది లేదు. కేంద్రం లేదు రావాలంటారండి. కేంద్రం రాజు గాంధీ వస్తారు. బీజేపీ వద్దు. బీజేపీ లేదు. ఏం లేదు. బీజేపీ ఎడం చేస్తలేడా? ఇక్కడనే కాదు, బీజేపీ వచ్చేది లేదా? రాహుల్ గాంధీ వస్తాడు కేంద్రంలో. వస్తే అందరికి బెనిఫిట్. అందరూ బెనిఫిట్. కేసీఆర్ గారు ఉన్నారు కదా తెలంగాణ సీఎం. ఇక్కడ ఏపీలో పోటీ చేస్తాను, బాబు గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అంటున్నారు. మనకెందుకు? ఇక్కడ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి లేదా? అసలు ఎవరు? కేసీఆర్. కేసీఆర్ ఏడెందుకు చేస్తారు పోటీ? ఆయన టీవీలో చెప్తున్నాడు కదా. ఏమని చెప్పేది? మాట చెప్పేది ఉంటుంది. ఏడెందుకు? నమస్తే అండి, మీ పేరు? వెంకటేశ్వర రెడ్డి. స్వభావులు ఎండిపోయింది. ఏమి రాలా ఏమి రాలేదు. మాకేం లేదు. ఏమి లేదు. 6 ఎకరాలు. ఏమి లేదు. మాకేడ అభివృద్ధి ఏమి లేదు. ఎండిపోతుంది పొలాలంతా వానలు లేక. ఇదేనా చేస్తున్నారా? కరెంట్ ఉందా? కరెంట్ ఉంది. రోడ్లే చేస్తున్నారు లేదా? రోడ్లే కావచ్చు. రోడ్లు అవన్నీ బాగానే ఉన్నాయి. వేస్తున్నారు. నీరు సదుపాయం ఉందా? నీరు సమస్య ఉందా? నీరు అసలు లేవు. బోర్లు ఎండి ఏ పొయ్యిలు కాలితే నీ బోర్లు కూడా ఎండిపోతాయి. మొత్తం ఇక్కడ ఎమ్మెల్యే వీళ్ళు పనితీరు ఎలా ఉందా? ఎమ్మెల్యే పనితీరు ఏం బాగలేదు. మనుషుల ఆ రోడ్డు వేసింది వేరే వాళ్ళు కాదు. సర్పంచ్ అందుబాటులో అస్సలు ఇప్పుడు అసలు అందుబాటే లేదు. జనం ఏమంటున్నారు? కొత్త వరకు చూద్దామా? ఈసారి కూడా అవకాశం ఇచ్చి చూద్దాం అంటున్నారు. ఈసారి అవకాశం లేదు. ఎవరికంటారు? జగన్కే. జనసేన లేదు ఇక్కడ. లేదు. జనసేన ప్రభావం కూడా ఉందంటున్నారు. ఉంది కానీ ఏడా ఉంటాయి. మరి మొత్తంగా బాబు గారి పరిపాలన ఎలా ఉంది? 4.5 ఏళ్ళు. మాకైతే ఏం బాగలేదు. వానలు లేకపోబట్టి. మరి ఎవరు రావాలా మీకు? మాకు జగన్ వస్తేనే ఈసారి బాగుంటుందా? వాళ్ళ తండ్రి గారి పరిపాలన చూపిస్తారా? ఇప్పుడు బాగుంది కాబట్టి ఎట్టుందో చూడాలి. పవన్ గారు రావచ్చు అనేది ఉంది. కొన్ని ఏమో సీట్లు ఈడ కూడా ఉంది. ఫస్ట్ నష్టం అంటే టీడీపీకే నష్టం. మరి మా జగనే రావాలని. కేంద్రం బీజేపీ అసలు వద్దు. అది బాగా అది వస్తే వాళ్ళనే కొరవట్లేదు. మాకు మళ్ళీ మా ఇదే కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. పైన ఎత్తే మేము కట్టెలు కొట్టుకొని బతుకోవాలి. మాకేమో రూపాయి కూలి పని చేసుకునేవాళ్ళు. పేదలకు ఇల్లు అన్నారు. ఇల్లు లేదు. నా ఇల్లు అంతా ఇరిగి పడుతుంది. 3 సార్లు అర్జీ పెట్టాను. అసలు లేదు. అప్లికేషన్ 3 సార్లు పెట్టాను. ఏమన్నారు? తీసుకుంటారు కాగితం. ఇంక మళ్ళీ తిరిగి ఉండదు. మరుగుదొడ్లు లేదు. ఊళ్ళో ఏమీ లేదు. పంటలు లేవు. ఏమీ లేవు. పల్లెకి వెళ్తే మీకు అభివృద్ధి అనేది జరిగినట్టు తెలుసు. ఒక్కరు కూడా పడుచుకునే వాళ్ళు వచ్చి అందరూ ఊళ్ళో పరిపాలన అంటున్నారు కానీ ఏమీ లేదు. రోడ్లు జరుగుతున్నాయి. లైట్లు అన్నారు. వెళ్ళిపోతారు. వాళ్ళే అన్ని సమస్యలే. కరువు డబ్బులు లేవు. వాళ్ళే పంచుకుంటారు. పని లేదు. ఏమీ లేదు. కానీ పని చేసే వాళ్ళు చేసినా వాళ్ళే తీసుకుంటారు. అసలు లేదండి. లేదు. ఎవరు రావాలి? అసలు వైఎస్ జగన్ గారు రావాలి. పవన్ కళ్యాణ్ పార్టీ తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ పార్టీ తెలుసు. దాని ప్రభావం అసలు లేదా ఏంటి? ఇక్కడ లేదు. కొన్ని రాష్ట్రంలో ఉంటుందా? ఏమో చెప్పలేము. కేసీఆర్ గారు తెలుసా మీకు? కేసీఆర్ కూడా పరిపాలన బాగానే ఉంది. అక్కడ బాగానే ఉంది. తెలంగాణలో ఇక్కడ పోటీ అంటున్నారు. ఏపీకి వస్తారని. ఏపీకి వస్తే రాని ఇంకా మంచిదేగా. వైఎస్ పార్టీ తరఫున వస్తే మంచిది. అంటే ఎవరి తరఫున? వైఎస్
జగన్ సపోర్ట్ చేస్తారా వైఎస్ పార్టీకి? వస్తే వైఎస్కి వస్తే మంచిదే. వెంకటేశ్వర్లు వెంకటేశ్వర గారు ఏం చేస్తుంటారు? మట్టి పని చేస్తుంటారు. ఏం లేదు, ఏం పొలాలను పెద్దగా లేవు, చాలా 6 ఎకరం. పంట వేసావా? ఏం పంట వేసినా చాలా ఎప్పుడు అది రుణ మార్పులా అందటంలా పెన్షన్లు అందుతున్నాయి. రోడ్లు విద్యుత్ లైట్లని రోడ్లు వేస్తున్నారు, లైట్లు వేసారా? లైట్లు కూడా వేసినారు. బాగా చేసి పెడుతున్నారా లేకపోతే ఇంకా లోటుపాట్లు ఉన్నాయంటారా? కొంతమంది బాగా చేసి పెడుతున్నారు.